జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ వర్మకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు గుస్సాగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పీఠాపురం నియోజకవర్గం నుండి ఈసారి ఎన్నికల్లో వర్మ పోటీ చేయాల్సి ఉంది. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన తీసుకుంది. దీంతో ఈ సీటును ఆశించిన వర్మ త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం కూడా చేశారు. తొలి రోజుల్లో కొంత అరమరికలు వచ్చినా సర్దుకుపోయారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. ప్రచారం కూడా వర్మ బాగానే చేశారు. ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ నమోదైంది. నిజానికి చెప్పాలంటే పోలింగ్ రోజు పవన్ పిఠాపురంలో కూడా లేరు. ఏజెంట్ల నుండి మేనేజింగ్ వరకు వర్మ అంతా చూసుకున్నారు. ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కూడా పిఠాపురంలో పర్యటించారు, ప్రచారం చేశారు. జబర్దస్త్ టీం పిఠాపురంలో ప్రచారం చేయడం వెనుక నాగబాబు ప్రధాన చక్రం తిప్పారు. దీంతో రేపు పవన్ కనుక విజయం దక్కించుకుంటే ఈ విజయంలో ఎవరి భాగస్వామ్యం ఉంటుంది అనేది ఇప్పుడే వివాదంగా మారింది. వర్మ వర్గం అంతా ఇది తమ విజయమేనని, తమ నాయకుడు సీటు త్యాగం చేసి ప్రచారం కూడా చేశారని, పవన్ను గెలిపించుకోబోయేది వర్మేనని ప్రచారం చేసుకుంటున్నారు. పిఠాపురం సోషల్ మీడియా మొత్తం వర్మను హీరో చేస్తోంది. ఇదే నాగబాబుకు నచ్చినట్లేదు. దీంతో నాగబాబు సైలెంట్గా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వర్మ పేరును కనీసం కూడా ఎత్తలేదు. దీంతో వర్మ అనుచరులు నాగబాబును ట్రోల్ చేస్తున్నారు. అంతా వర్మదేనని, కొందరు కబుర్లు చెప్పి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం సెకండ్ ప్లేస్ కోసమేనా అనే చర్చ అయితే జరుగుతోంది. రేపు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన తరపు కార్యక్రమాలు చక్కబెట్టాల్సింది నాగబాబు మాత్రమేనని కొందరు చెబుతుంటే, వీరిలో జనసేన వర్గం కూడా ఉంది. కాదు వర్మేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఫలితం రాకుండా పంతాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.